పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. పెద్దిరెడ్డిపై చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో భూ కబ్జా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీ భూముల ఆక్రమణలు, అడవుల ధ్వంసంపై విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. రికార్డుల తారుమారులో ఎవరి పాత్ర ఉంది, లబ్ధి పొందేదెవరో తేల్చాలని, దీనిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని అన్నారు. సత్వరమే ప్రాథమిక నివేదిక అందించాలని పవన్ ఆదేశించారు. జాతీయ భద్రత వారోత్సవాలలో భాగంగా రహదారి భద్రతపై అవగాహన ర్యాలీ ప్రారంభించిన కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. హెల్మెట్ ధరించడం వలన హెయిర్ లాస్ అవుతుంది అనే అపోహలు నమ్మవద్దు అని అన్నారు. సీటు బెల్ట్ ని ధరించండి, 90% ప్రాణాలని కాపాడుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలని తెలిపారు. దాని వలన ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండదని తెలిపారు. డిసెంబర్ 1వ తారీఖు నుంచి అనేక రకాలైనటువంటి ట్రాఫిక్ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి జనవరి 1 2025 నుంచి కొత్త ప్రకారంగా అన్ని చలానాలు కూడా భారీగా ఫైన్ అమౌంట్ పెంచడం జరిగింది. ఎస్పీ గారి సూచనల మేరకి మన డిస్టిక్లో అప్ టు ఫిబ్రవరి 25 పాత చలానాలు మాత్రమే విధించండి, పబ్లిక్ అవేర్నెస్ కల్పించండి అని చెప్పడం వల్ల మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈస్ట్ వెస్ట్ అదేవిధంగా గుంటూరు జిల్లా మొత్తం కూడా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజెంట్ ఉన్నటువంటి చలానాలే మేము వేయడం జరుగుతూ ఉంది. దయచేసి మార్చి 1వ తారీఖు నుంచి హెల్మెట్ లేకుండా ప్రయాణించినట్లయితే ప్రస్తుతం ఉన్న 135 రూపాయలు 1035 రూపాయలు. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపితే ఉన్నటువంటి 535 రూపాయలు అమౌంట్ 5035 రూపాయలుగా పెంచడం జరిగింది. మైనర్ కనుక డ్రైవ్ చేసినట్టయితే అది 25,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. సో దయచేసి ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లాలో 150 ఎకరాల్లో ఎక్స్పీరియం పార్క్ ని తీర్చిదిద్దిన రామ్దేవ్ రావు పార్క్ ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న చిరంజీవి తనకు రామ్దేవ్ రావు అరుదైన మొక్కలు ఇచ్చారని వెల్లడించారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ కాకుండా పార్క్ ని తీర్చిదిద్దారని కితాబిచ్చారు. వికారాబాద్ కి ఎకో టూరిజం స్పాట్ గా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో టూరిజం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. మల్లెల తీర్థం, కొల్లాపూర్లో అద్భుతమైన ప్రకృతి ఉందని, వాటిని అభివృద్ధి చేస్తామని అన్నారు. హైదరాబాద్ కి విలువైన మొక్కల్ని తీసుకువచ్చారు. చిరంజీవి సందర్భంగా మాట్లాడుతూ పొద్దుటూరు ప్రదేశం తనకు ముందే తెలుసునని అన్నారు. తాను ఇల్లు కట్టుకుంటున్నప్పుడు రామ్దేవ్ తనకు కొన్ని మొక్కలు ఇచ్చారని గుర్తు చేశారు. మా ఇంట్లో పెంచుకుంటున్న ఆ మొక్కలను చూస్తే తనకెంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుందని అన్నారు. హైదరాబాద్కి ఇలాంటి మొక్కలను తీసుకుని రావడం అభినందనీయమని అన్నారు. రామ్దేవ్ తనకి వ్యాపారవేత్తల కాకుండా కళాకారులు కనిపించారని కితాబిచ్చారు. అందుకే రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క విధి విధానాలను చర్చించుకొని వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని అక్కడ రామయ్య గారు ఉన్నారు. ఒక సామాన్యమైన రైతు, మీరందరూ వారు ఎవరో అనుకోవచ్చు. రామయ్య గారు ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. చిరంజీవి గారు రాణిస్తే చిరంజీవి గారికి పద్మభూషణ్ ఏ విధంగా ఒక రంగంలో రాణిస్తే ఇచ్చిండ్రో ఒక రైతుకు కూడా మొక్కలు నాటడంలో రాణించినందుకు రామయ్య గారికి ఆ గుర్తింపు వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ రైతు మొక్కలు నాటడం వల్ల పద్మశ్రీని సాధించిండు. అంటే ఒక కమిట్మెంట్, డెడికేషన్ ఉంటే
ఈ ప్రభుత్వాలు గుర్తిస్తాయి, ప్రోత్సహిస్తాయి. రామయ్య గారు లాంటి వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు మాకే నాంపే ఎక్ పేట్ అంటే తల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతి విద్యార్థి తమ కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఆ స్కూల్లో ఆ మొక్కను కాపాడితే కొన్ని లక్షలాది కోట్లాది మొక్కల్ని ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోవచ్చు. ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది. తొందరలోనే ఈ విధి విధానాలతో ముందుకు వస్తాం. ఏది ఏమైనా రామ్దేవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మంచి పర్యాటక క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దండి. టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి, ఇతర శాసనసభ్యులకు, ఎంపీ పార్లమెంట్ సభ్యులకు, మా సీఎం రమేష్ గారికి, ఇతర ఆహ్వానితులకు, నాయకులకు, మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్లేసు మీ అందరికంటే నాకు ముందు తెలుసు. 2000 సంవత్సరంలో రామ్దేవ్ ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి, మీరు ఇల్లు కడుతున్నారు, ఏదైనా ఉపయోగపడుతుందో చూడండి అంటే వెంటనే ఎంత ముచ్చరేసిందంటే, ఎప్పుడో విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు, ఇలాంటి కళాకృతులు, ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు, జీవం ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే ఇలాంటివి మనం తీసుకెళ్ళిపోతే బాగున్నాయి, వాడ షిప్లో తీసుకెళ్తే బాగుండే అని అంత టెంప్ట్ అయ్యేవాడిని. అలాంటిది ఇక్కడ హైదరాబాదులో ఈ శివారుల్లో ఒకటి లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది. రామ్దేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదైనా ఫెన్సింగ్ లాగా ఉండాలి, అలాంటి గుబురుగా ఉండకూడదు అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా అల్లి పైన మాత్రం గ్రీన్ ఉండేలాగా పెద్ద స్క్రీన్ చేశాడు. అది ఇప్పుడు చూస్తుంటే కనుక ఎంత బాగుంటుందంటే బయట నుంచి చూసేవాళ్ళకి నేను జైల్లో ఉన్నట్టు ఉంటుంది, అన్ని కటకటాల్లా ఉంటుంది. అది అద్భుతమైన కళాఖండగా నేను ఫీల్ అవుతుంటాను. అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇవి ఎప్పుడో 2002లో 2003లోనో మా ఇంట్లో పెట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు అంత ప్యాషన్. ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను. ఎక్కడ నాకు ఈయన రామ్దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డు, ఒక కళాకారుల్లా కనబడతాడు. అందుకే నా మనసుకి అత్యంత దగ్గరగా అయ్యాడు. ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే, ఇదివరకంటే ఏదో వేలల్లోనో లక్షల్లోనూ చెప్పేవాడు, ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా. ఇప్పుడు నా సంపద అంతంత మాత్రమే ఉంది, కొనలేనేమో అన్నారు. కానీ చూడండి సార్, వస్తే మీరే టెంప్ట్ అవుతారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు అన్నీ వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే, ఇవన్నీ మన ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అంత అందంగా దీనికి కావాల్సిందండి వ్యాపార దృక్పథం కాదు, కళాకారుల హృదయం, కళా హృదయం ఉండాలి. నా మటుకు నేను అతని ఒక కళాకారుడుగాను, ఒక ఆర్టిస్ట్గా చూస్తాను. నేను అంత తపన లేకపోతే, అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం 24-25 ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎన్నో. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలు నుంచి విడుదలయ్యారు. గత 145 రోజులుగా ఆయన జైల్లో ఉంటున్నారు. వెలగపూడికి చెందిన మరియమ్మ అనే మహిళ హత్య కేసులో గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే నిన్న షూరిటీలు సమర్పించడంలో ఆలస్యం కావడంతో ఈరోజు ఉదయం ఆయనను జైలు అధికారులు విడుదల చేశారు. 10,000 పూచీకత్తును సమర్పించాలని ఆయనను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన పూచీకత్తుని సమర్పించారు. ఆరోగ్యం బాగాలేదండి. ఇక్కడ మామూలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బాగా ఇబ్బందిగా ఉంది. రాత్రి కూడా బాగా ఇబ్బంది అయింది. ఇదంతా నొప్పి ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్కి వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాం. అంటే మీరు ఇప్పుడు సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళారు కదా, అప్పటి నుంచి బాగా పెయిన్గా ఉందన్నారు. ఈ 4 నెలల నుంచి ఆరోగ్య సమస్య అట్లానే ఉందండి. 4 నెలల నుంచి అప్పటి నుంచి సర్జరీ అన్నారు. ఇక్కడేమి సర్జరీ అది ఇక్కడంతా సరిగ్గా పట్టించుకోకపోవడం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్దామని ఆలోచించాం. 2-3 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళారు కదా వాళ్ళు అంటే వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉన్నాయి కానీ మెడిసిన్ ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ మెడిసిన్ కానీ తగ్గేదేం కాదు. ఆ మెడిసిన్ వేసుకున్నంతసేపు నొప్పి తగ్గింది అనిపించేది, తర్వాత మామూలుగానే ఉండేది నొప్పి. అంటే జైల్లో కూడా అదే నొప్పితో ఇబ్బంది పడుతున్నారు సార్. అంటే అధికారులకు చెప్పారు అంటే వాళ్ళ వరకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు సార్. వాళ్ళు చేతనైన సహాయం ఉన్న అవకాశాలన్నీ చూశారు. హాస్పిటల్కి వెళ్దామనండి. విజయవాడ మాకు తెలిసిన హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్దామని. రాత్రి నుండి కూడా బాగా ఇబ్బందిగా ఉంది.
కానీ తెలిసిన హాస్పిటల్కి వెళ్దాం. మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. కోట్లాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమానికి పోటెత్తారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంగం ఘాట్ వద్ద తోపులాట కారణంగా బ్యారికేడ్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. 100 మందికి పైగా గాయపడ్డారు. సెక్టర్ 2లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులు మహిళలు, చిన్నారులు ఉన్నారు. వెంటనే స్పందించిన సిబ్బంది గాయపడ్డ వారిని అంబులెన్స్ లో కుంభమేళా పరిసరాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేశ్వర్ స్పష్టం చేశారు. గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేశ్వర్ అధ్యక్షతన డిఆర్సీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్ని కార్యక్రమాలని సమర్థవంతంగా అమలయ్యేలా అధికారులకి దిశా నిర్దేశం చేశామని అన్నారు. కూటమి రైతులకి అన్ని విధాలుగా అండగా ఉంటుందని వివరించారు. నగరాలు, పట్టణాలు అభివృద్ధి సాధించేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతామని అన్నారు. గుంటూరు జిల్లా సమీక్షా సమావేశం రమారమి 3 గంటల పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి అన్ని విషయాల మీద సంపూర్ణమైనటువంటి చర్చ జరగటం ఒక ఆనందకరమైనటువంటి విషయం. అది కూడా ఎక్కడెక్కడ అయితే ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి దిశలోనే ఈ చర్చలు కూడా జరిగాయి. ముఖ్యంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలని అమలు చేసే విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రత్యేకంగా ఎత్తి చూపటం, వాటిని ఎలా పరిష్కరించాలో అందరం కలిసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇందులో భాగంగా అగ్రికల్చర్ నుంచి మొదలుపెట్టుకుని ఎడ్యుకేషన్ వరకు కూడా అన్ని అంశాలని కూడా చర్చించడం జరిగింది. సివిల్ సప్లైస్ కానివ్వండి, రోడ్లు, భవనాలు కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాలు జిల్లాకు సంబంధించినవి చర్చించాం. దాంతోపాటు గత సమావేశంలో ఏవైతే విషయాలను చర్చించామో వాటికి సంబంధించినటువంటి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను కూడా ఇక్కడ మేము చర్చించడం జరిగింది. ఎంత మేరకు గత సమావేశంలో మాట్లాడుకున్న మాటలకి మనం మళ్ళీ దాని క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించగలిగామనేటువంటి దాన్ని కూడా చర్చించుకున్నాం. దాని తర్వాత అసలు ఎజెండాకి వెళ్ళి ఈ ఎజెండాలో రాబోయే 2 నెలల కాలంలోనూ ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా ఇక్కడ స్పష్టంగా చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక పక్కన జలవనరులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా గుంటూరు లాంటి చరిత్రాత్మక పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా పౌర సరఫరాలకు సంబంధించినటువంటి దీపం 2 పథకం కానివ్వండి, లేకపోతే రైతులకు ఇచ్చేటువంటి భరోసా కానివ్వండి, ఇవన్నిటిని కూడా మరింత మెరుగ్గా తీసుకెళ్ళటం ఎలాగా, మరింత చురుగ్గా ముందుకు వెళ్ళటం ఎలాగనేటువంటి అంశాల మీద కూడా చర్చించాం. ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి చిత్రం ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి సమావేశాలు మరింతగా జరుగుతాయి కనుక ప్రతి సమావేశానికి మరింత మెరుగ్గా ముందుకు వెళ్ళే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేము కూడా కోరేది ఏంటంటే జిల్లాలో మంచి నాయకత్వం ఉంది, ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ గుంటూరు జిల్లా అనేటప్పటికీ రాజధాని జిల్లాగా ప్రత్యేకత తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. మహాకుంభమేళాలో తొక్కిసలాట నేపథ్యంలో భక్తులకి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక సూచనలు చేశారు. భక్తులంతా సమీపంలో ఉన్న ఘాట్లోని పవిత్ర స్నానాలు చేయాలని కోరారు. వదంతుల్ని నమ్మవద్దని కోరారు. ఈ తెల్లవారుజామున 1 గంట నుంచి 2 గంటల మధ్య తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు ప్రయాగ్రాజ్లో ఉన్నారని, కొందరు భక్తులు అఖాడ మార్గులోని బ్యారికేడ్లను దాటేందుకు యత్నించగా ఘటన జరిగిందని తెలిపారు. పలువురు గాయపడ్డారని చెప్పిన సీఎం యోగి ఆదిత్యనాథ్ మృతుల గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. మహాకుంభమేళాలో పరిస్థితిపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని యోగి తెలిపారు. 3 శంకరాచార్యులు పుణ్యస్నానాలు ఆచరించే సమయాల్లో మార్పు చేశామని అన్నారు. 8 से 10 करोड़ श्रद्धालु इस समय प्रयागराज के अंदर मौजूद है। ये जो भारी दबाव श्रद्धालुजनों के कारण और श्रद्धालुओं के संगम नोच पर जाने के कारण वहां पर एक बना हुआ है, लेकिन पूरा प्रशासन मौके पे वहां मौजूद है। रात्रि को 1 से 2 बजे के बीच में
अखाड़ा मार्ग पर, जहां पे अखाड़ों के अमृत स्नान के दृश्य से बैरिकेड्स भी किए गए थे, तो बैरिकेड्स को फांद करके आने में कुछ श्रद्धालु गंभीर रूप से घायल हुए हैं। उन्हें तत्काल हॉस्पिटल में पहुंचा करके उपचार आदि की व्यवस्था उनके लिए की गई है। उनमें से कुछ श्रद्धालु गंभीर रूप से घायल हैं। लगभग 4 बार प्रधानमंत्री जी ने हालचाल लिया है। प्रयागराज में हालात वर्तमान में नियंत्रण में हैं, लेकिन भीड़ का दबाव बहुत बना हुआ है। लेकिन कोई किसी अफवाह पे ध्यान न दें। लगभग 15 से 20 किलोमीटर के दायरे में अस्थायी घाट बनाए गए हैं, उसमें कहीं भी वे स्नान कर सकते हैं। आवश्यक नहीं कि संगम नोच की तरफ ही। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.